నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. నా పేరు కూడాకుల సమ్మయ్య. జెడ్పీహెచ్ఎస్ పసరా హై స్కూల్లో హిందీ పండితుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉపాధ్యాయుడు యొక్క ఔన్నత్యాన్ని, అన్నీ తానై సమాజాన్ని ఎలా నడిపిస్తున్నాడు, అది ఎలాగో ఆ కోణం ఎలాగో ఉందో మనం చూసుకున్నట్టయితే, దేశానికి రాజైన తల్లికి బిడ్డే, ఎంతటి ఉన్నత శిఖరాలు అధిరోహించినా వారు ఎప్పటికీ ఒక గురువుకు శిష్యులే. పోటీ ప్రపంచంలో అంతటి గురుతర బాధ్యత నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సమాజం విసురుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ దిశానిర్దేశంతో అదే సమాజాన్ని ముందుకు నడిపించేలా ప్రధాన భూమిక పోషిస్తున్నారు. నాటి కౌటిల్యుడి నుంచి నేడు పేరొందిన ఎందరో జ్ఞానవంతుల వరకు గురువుకు ప్రతిరూపాలే. ముడిరాయిని ఉలితో అద్భుత విగ్రహాన్ని చెక్కిన చందాన విద్యార్థిని సంపూర్ణంగా తీర్చిదిద్దేందుకు అన్నీ తానై సమాజాన్ని నడిపించేది గురువు ఒక్కరే. ఒక గురువు అమ్మలా లాలిస్తూ, అమ్మలా పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్షరాలను గోరుముద్దలుగా చెప్తాడు. అలా పిల్లల్లోని విజ్ఞాన అభివృద్ధికి బాటలు పరుస్తాడు. మారాం చేస్తే కన్నతల్లిలా చేరదీస్తాడు. దగ్గర కూర్చోబెట్టుకొని లాలిస్తాడు. బడిగంట మోగక ముందే వచ్చే ఉపాధ్యాయుల చుట్టూ పిల్లలు గుమగూడడం వెనకాల దాగి ఉన్న మతలాపు ఇదేనేమో. బడిలో ఉన్నంతసేపు పిల్లలు తమ తల్లి చెంతనే ఉన్నామనే భావనతో గడుపుతారు. గురువు ఒక నాన్నలా నడక నేర్పినట్టు, కన్న బిడ్డలను చిటికన వేలితో ఊతమిచ్చి తండ్రి నడక నేర్పినట్టుగా చేతిలోని బలపం పట్టుకొని అక్షరాలు దిద్దించి జీవితాన్ని తీర్చిదిద్దేది గురువు. ఇంటి వద్ద పిల్లల్ని చేరదీసి నడవడికపై తర్ఫీదు ఇచ్చినట్టు తరగతి గదిలో విద్యార్థులను దగ్గరకు తీసుకొని వాత్సల్యంతో విద్యాబుద్ధులు వంట పట్టిస్తాడు. వారి ఉజ్వల బతుకు దీపానికి తానొక చమురవుతాడు. పిల్లలు వికసించినా తెలిసి తెలియక తప్పు చేసిన పెద్ద మనసు చేసుకుని క్రమశిక్షణతో సవరించే గుణమొక్క ఉపాధ్యాయుడి సొంతం. ఉపాధ్యాయుడు ఒక సైనికుడి క్రమశిక్షణ. దేశ రక్షణకు సరిహద్దు వెంట సైనికుడు ఏ విధంగానైతే కాపలా ఉంటాడో, ఒక ఉపాధ్యాయుడు సైనికుడి వల్లే పిల్లల్లో క్రమశిక్షణకు బాటలు పరుస్తాడు. బడిలో ఉండే పిల్లలకు రక్షణగా ఉంటాడు. సైనికుల్లో ఉండే క్రమశిక్షణ విద్యార్థులకు నేర్పడంలో శిక్షణ ఇస్తాడు. పాఠశాలను సంరక్షించుకుంటూ పిల్లలకు విద్యాభ్యాసించడంలో సైనికుల్లా పనిచేస్తాడు. ఉత్తమ పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దడంలో, భారతదేశానికి భారత పౌరులను అందించడంలో సైనికుల్లా నిరంతరం శ్రమిస్తాడు. ఉపాధ్యాయుడు ఓ పోలీసులా కాపలా కాస్తాడు. ప్రజల రక్షణలో పోలీసులు శ్రమించినట్టుగానే పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను ఉపాధ్యాయుడు కంటికి రెప్పలా చూసుకుంటాడు. పిల్లల నైతిక విలువలు అలవర్చుకోవడంలో రక్షక భటుడి పాత్ర పోషిస్తాడు. అవసరమైన సందర్భాలలో పిల్లలకు భయభక్తులు నేర్పుతాడు. ప్రస్తుతం పాఠశాల స్థాయిలో కొన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతున్న దృష్ట్యా వాటిని నియంత్రించడంలో పోలీసుల విధులు నిర్వహించేది గురువే. గురువు ఒక వైద్యుడిలా చికిత్స చేస్తూ మనిషిలో అక్షరం అనే సెలెన్ బాటిల్ ఎక్కించి నీతి అనే ప్రాణవాయువు ఊది బలిష్ఠుడిగా తీర్చిదిద్దేది గురువు. పిల్లలు ఆడుకునే సందర్భంలో గాయపడితే వైద్యుడి అవతారం ఎత్తేది గురువు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగించి ఆరోగ్యకర సమాజం ఆవిర్భవించడానికి కారణము గురువు. గురువే దేవుడై భక్తులకు వరం ఇచ్చేది దేవుడు. విద్యార్థులకు చదువు అనే వరాన్ని ఇచ్చేది ఉపాధ్యాయుడు. అందుకే బడి గుడి అనే నానుడి యంత్రాంగం ప్రాచుర్యం పొందింది. పిల్లలు ఎప్పుడైతే గురువుని దేవుడిలా భావిస్తారో అప్పుడు వారు చక్కగా విద్యను అభ్యసిస్తారు. దేవుడిలా పిల్లలకు అక్షరవరాలు ప్రసాదించే ఉపాధ్యాయుడు మాత్రమే. స్నేహితుడిలా మంచి మాటలతో, గురువు ఒక స్నేహితుడిలా, మిత్రులు ఎలాగైతే వెన్నంటి ఉండి మంచి చెడు చెప్తాడో అదే బాటలో గురువు మనకు ఏది మంచి ఏది చెడు అనేది నేర్పుతాడు. స్నేహంగా మెలిపి పిల్లల్లోని జిజ్ఞాసను తట్టి లేపుతాడు. అవసరమైన సూచనలు సలహాలు ఇస్తాడు. విద్యార్థులకు ఉండే సమస్యలు తీర్చడంలో ముందుంటాడు. ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవడానికి వెనుకాడడు. ఒక స్నేహితుల్లా మంచి మార్గంలో నడిపించడానికి మార్గదర్శకుడవుతాడు. గాడి తప్పితే ఉత్తమ మనిషిగా తీర్చిదిద్దుతాడు. గురువు ఒక రచయితలా సృజనాత్మకంగా చెప్తూ తన రచనలతో ఒక రచయిత, కవితలతో ఒక కవి సృజనాత్మకత పండిస్తారు. ఇదే చందాన ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు బోధించే క్రమంలో రచయిత, కవి అవతారం ఎత్తుతాడు. పిల్లలకు పాఠ్యాంశం అర్థమయ్యేలా కథలు, కవిత్వాల రూపంలో చెప్తూ పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉన్న ఊహాశక్తిని వెలికితీసి జ్ఞానం పెంచే ప్రయత్నం చేస్తాడు. విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రపంచానికి విశ్లేషణతో కూడిన వ్యాసాలను అందించడంలో కృషి చేస్తారు.
గురువు ఒక రైతులా శ్రమిస్తూ, ఒక రైతు రేయింబవులు శ్రమిస్తేనే అతని కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. దుక్కి దున్ని చదును చేసి విత్తనాలు చల్లి నారు పెరగనాటే నాట్లు వేసి అవసరమైన ఎరువు చల్లుతాడు రైతు. ఇదే రూపంలో బల్బమనే హలం పట్టుకుని పలక అనే నేలపై అక్షరాలు దిద్దించి పదాలనే నాట్లు వేసి వాక్యాలనే పంట పండించి చదువనే ధాన్యపు బస్తాలను విద్యార్థులకు అందిస్తాడు. బోధన అనే కంచెతో రక్షణ వలయం నెలకొల్పి పిల్లల జీవితంలో పంట పండిస్తాడు. మేలు రకమైన విత్తనాల్లో నాణ్యమైన విద్యార్థులను తీర్చిదిద్దుతాడు. అదే గురువు. గురువే ఒక ఇంజనీరై భవితను నిర్మిస్తూ, ఒక ఇంజనీరు ఏ విధంగానైతే ప్రాజెక్టులు, ఆనకట్టలు, భవనాలు నిర్మిస్తాడో అదే రీతిన పిల్లల ఉజ్వల భవితను గురువు నిర్మిస్తాడు. తన వద్ద చదువు నేర్చిన పిల్లలు సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే పట్టుదల ఒక గురువులోనే ప్రస్ఫుటం అవుతుంది. ప్రతి పాఠాన్ని ఇటుకగా పేర్చి, పుస్తకం అనే సిమెంటు చేర్చి, చదువు అనే చువలను మనిషి, విజ్ఞానం అనే భవనానికి, నీతి అనే రంగులతో, భవిత అనే వంతెన ఇచ్చి గొప్ప భవిష్యత్ అనే నిర్మాణంలో తన జీవితం గడపడంలో ఉపాధ్యాయుడి సేవలు అమూల్యం, అమోఘం. గురువు ఒక సూర్యుడులా వెలుగును పంచుతూ, సూర్య భగవానుడు లేకపోతే ప్రపంచానికి వెలుగు ఉండదు. సమాజంలోని అంధకారాన్ని కూకటి వేళ్లతో వెలిగించేవాడు గురువు ఒక్కడే. వేపజామున ఉదయించే సూర్యుడి మాదిరిగానే ఉదయాన్నే బడికి వచ్చి పిల్లలకు చదువు అనే విజ్ఞాన కిరణాలు అందించి జ్ఞాన నేత్రాలు తెరిపించి సాయంత్రానికి సూర్యుడు అస్తమించినట్టుగానే గురువు తన బోధనా ప్రక్రియ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకుంటాడు. పిల్లల బతుకులో కాంతిని ప్రసరింపజేసే గురువు మనకు సూర్యుడితో సమానం. గురువు ఒక చంద్రుడులా వెన్నెల కురిపిస్తూ, చల్లని రేడు వందరి మామ చందమామ, రాత్రి వేళ ప్రపంచానికి వెలుతురు ప్రసాదిస్తూ చల్లని వెన్నెలు అందించిన మాదిరే గురువు అక్షర జ్ఞానం లేని నిరక్షరాశులకు అక్షర వెలుగు, అక్షర విజ్ఞాన జ్యోతిని అందిస్తాడు. ఓర్పును మూటగట్టుకుని వెన్నెల కురిపించే విద్యను అందిస్తాడు. అజ్ఞాన అంధాకారాన్ని పారదోలి విజ్ఞానాన్ని చేరవేస్తాడు. ఈ విధంగా గురువు నడిపిస్తూ, వెలుగునిస్తూ ఈ సమాజానికి ఎంతో విలువైన వ్యక్తిగా ఉన్నందుకు ఒక గురువుగా నేను సంతోషిస్తూ ఓకే.